హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మంచి టిప్స్తో మేము ముందుకు వచ్చాను. ఎండ్ వరకు చూడండి. వెళ్ళే ముందు అయితే ఒక లైక్ చేసి వెళ్ళండి. ఫస్ట్ టిప్ అయితే ఒక బౌల్లో అయితే కొద్దిగా వాటర్ తీసుకొని అవైతే కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత అందులో అయితే మనం యూస్ చేసుకున్న టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, మీరు ఏ పౌడర్ యూస్ చేస్తారో ఆ పౌడర్ అయితే కొద్దిగా వేసేసి ఇలా అయితే వాటర్ని బాగా కలిపేయాలి. బాగా మరిగే వరకు కాకుండా కొద్దిగా గోరువెచ్చగా అయినాక తీసేసుకొని ఆ వాటర్ని అయితే మనం ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే ఒక డ్రింక్ బాటిల్లో కానీ ఇలాగ స్టోర్ చేసుకొని ఆ బాటిల్ క్యాప్కి అయితే హోల్స్ పెట్టేసుకొని ఈ వాటర్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనం మిర్రర్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో అయితే మనం పౌడర్ కలిపాం కాబట్టి అవి అయితే చాలా బాగా మెరిసిపోతూ ఉంటాయి. ఆ వాటర్ పెట్టి తుడిచేస్తే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే డోర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఏమైనా చెక్క వస్తువులు అలా ఉంటే కూడా అవి కూడా చాలా షైనింగ్ వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి మనమైతే కొత్తగా చీపురు అయితే తెచ్చుకున్నప్పుడు అదైతే మొత్తం ఇంట్లో అయితే డస్ట్ పడిపోతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న డస్ట్ కంటే ఆ చీపురు డస్ట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈసారి ఇలాగ ట్రై చేసి చూడండి. చీపురు తెచ్చుకున్నాక అది కవర్లో ఉండగానే ఇలాగ బయట పెట్టేసుకుని ఇలాగ నలిపేసుకుంటే కనుక ఆ చెత్త అంతా కూడా కవర్లో ఉండిపోతుంది. చూడండి, ఒక దగ్గర చెత్త అంతా కూడా పడిపోతుంది. ఆ చీపురు డస్ట్ అంతా కూడా ఇలాగ ఒక్క దగ్గరికి ఎత్తేసుకోవచ్చు. మనము ఇల్లంతా కూడా చీపురుతో డస్ట్ కాకుండా ఉంటుంది. సో ఈసారి కొత్త చీపురు తెచ్చినప్పుడు అయితే ఇలాగ ట్రై చేసి చూడండి, మీకైతే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్ ఎవరైతే రెగ్యులర్గా యూస్ చేస్తారో వాళ్ళైతే చెయ్యి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ రబ్బర్ అనేవి త్వరగా లూజ్ అయిపోతూ ఉంటాయి, లేదంటే సరిగా పని చేయవు, సో ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకొని ఆ రబ్బర్ మునిగేంత వరకు అయితే వాటర్ పోసేసి కాసేపు అయితే ఇలాగ వేడి చేయాలి. ఆ వాటర్ వేడవుతూ ఉంటే ఆ రబ్బర్ అనేది వేడికైతే గట్టిగా అయిపోతూ ఉంటుంది, దగ్గరగా అవుతూ ఉంటుంది. సో లూజ్ అయిన రబ్బర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఈ వాటర్లో వేసేసుకుంటే కనుక దగ్గరగా అయిపోతాయి. ఇది కొద్దిగా చల్లారాక మీరు ఒక బౌల్లో అయితే నేను వంట నూనె తీసుకున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా అయితే ఆయిల్ తీసుకొని ఇలాగ ఆ రబ్బర్కి అయితే అప్లై చేసుకోవాలి. ఇలా మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే కనుక కుక్కర్ రబ్బర్లు అనేవి ఖరాబ్ కాకుండా ఉంటాయి, త్వరగా లూజ్ అవ్వకుండా చాలా బాగా పనిచేస్తాయి. అలాగే మనకి కుక్కర్ లీక్ అవ్వకుండా కూడా ఉంటుంది. పప్పు అన్నం పెట్టినప్పుడు ఇలాగ పొంగిపోకుండా కూడా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. టిప్ అయితే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ టిప్ అయితే చాలామంది సంవత్సరానికి సరిపడా కారంని అలాగ స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఆ కారం అనేది సంవత్సరం ఉన్నా కూడా పురుగు పట్టకుండా ఉండాలంటే కనుక ఇలాగ కారం అంతా కూడా ఎలాంటి స్పేస్ లేకుండా ఒక్క దగ్గరికి కిందికి ఇలాగ గట్టిగా ప్రెస్ చేసేసుకొని కొద్దిగా అయితే ఎల్లిపాయలు తీసుకొని ఇలా కచ్చపచ్చ దంచేసుకొని ఎల్లిపాయలను అంతటిని కూడా ఇలాగ కారంలో చల్లేసుకొని కారం అంతా కూడా పైకి కిందికి కలిపేసుకొని ఆ తర్వాత కనుక మనం స్టోర్ చేసుకుంటే కనుక కారం అయితే సంవత్సరం కూడా అదే కలర్లో ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటుంది. నేనైతే ఇలాగే చేస్తాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. కారం కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉండాలంటే కనుక ఈ టిప్ అయితే మీరు వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి చూడండి. నేనైతే ఈ రకంగా స్టోర్ చేసుకుంటాను. 1 ఇయర్ కూడా కారం అయితే పురుగు పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో అయితే ఇలాంటి ఆయిల్ డబ్బాలు అయితే చాలా ఉంటాయి కదా, అవైతే అయిపోగానే పాడేస్తూ ఉంటాము. వీటిని కూడా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ ఒక 2 ఆయిల్ డబ్బాలను అయితే తీసుకున్నాను. ఇలా ఒక డబ్బాని తీసుకొని ఒక స్కెచ్ పెన్తో అయితే ఈ రకంగా అయితే మార్క్ చేసుకోవాలి. చూడండి, నేనైతే చుట్టూతా కూడా ఇలాగైతే డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత డ్రా చేసుకున్న చోటల్లో కూడా ఒక చాక్ని అయితే వేడి చేసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే స్కెచ్ పెన్ తీసుకొని ఇలాగ మార్క్ కింది నుంచి సగం కంటే కొంచెం పైన వరకు ఇలా మనం హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఒక హోల్ లాగా పెట్టేసుకొని చుట్టూతా కూడా డబ్బా చుట్టూ ఇలాగ మార్క్ చేసేసుకొని చాకు వేడి చేసేసి 2 డబ్బాలని కూడా ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను. వాటర్లో కొద్దిగా నానబెట్టేస్తే కనుక పైన ఉన్న లేబుల్ అంతా కూడా ఈజీగా పోతుంది. చూడండి, ఇలాగ మనం సైడ్ హ్యాంగింగ్స్ కోసం అనేసి 2 హోల్స్ పెట్టుకున్నాను. 2 డబ్బాలకు కూడా సైడ్కి అటు 2 ఇటు 2 హోల్స్ పెట్టేసుకొని చూడండి, ఈ రకంగా అయితే 2 హోల్స్ పెట్టుకున్నాను. తర్వాత మనకి హ్యాంగింగ్కి వీలుగా ఒక గట్టిగా ఉండే దారాన్ని తీసుకోండి. నేనైతే ఇది తీసుకున్నాను. ఈ దారం అయితే చాలా గట్టిగా ఉంటుంది, అసలు త్వరగా తెగిపోదు. దీన్ని అయితే ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఒక డబ్బాని పైన ఒక డబ్బాని కింద ఇలాగ సెట్ చేసుకొని 2 డబ్బాలకు కూడా ఇలాగ థ్రెడ్ని అయితే ఎక్కించేసుకోవాలి. ఇలా లెంత్ చూసుకొని మీకు ఎంతవరకు లెంత్ కావాలో అంతవరకు అయితే దారాన్ని తీసేసుకొని తర్వాత లోపల నుంచి అయితే ఒక 3 వేసుకుంటే సరిపోతుంది. దానిపైన అయితే మీ దగ్గర పెయింటింగ్స్ అలా కలర్లు ఉంటే కనుక మీకు కావాల్సిన కలర్ వేసుకోవచ్చు.
అవి కూడా మీకు నచ్చినట్టుగా వేసుకొని ఇలా అయితే మనం కిచెన్లో అయితే హ్యాంగ్ చేసుకుంటే కనుక ఇదైతే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా ఆనియన్స్ అవి పెట్టుకోవడానికి. టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అయితే ఇలాగ కొన్ని పాలు మిగిలిపోయినప్పుడు చిన్న గిన్నెలో అయితే వేడి చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. గిన్నె అటు ఇటుగా పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఒక జలిగంట ఉంటే కనుక జలిగంటలో అయితే గిన్నెను పెట్టేస్తే కనుక పాలు అనేవి ఈజీగా వేడైపోతూ ఉంటాయి. టిప్స్ నచ్చితే కనుక ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.